ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో కేసీఆర్ ఒకరు. తన రాజకీయ ప్రయాణాన్ని తెలుగుదేశం పార్టీతో ప్రారంభించిన ఆయన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి దూరమై తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత, ముఖ్యంగా మంత్రి పదవి దక్కకపోవడం కూడా ఆయన నిర్ణయానికి ఒక కారణమని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చించబడింది. ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్ కి మంత్రి పదవి ఇచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి ఉండేదా అనే ప్రశ్నను పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తూ వచ్చారు. కేసీఆర్ స్థాపించిన తెరాస పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి చివరికి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు దారితీసింది. ఈ క్రమంలో కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో అపారమైన ప్రభావాన్ని సంపాదించగా కుటుంబ రాజకీయాలు కూడా ఆ పార్టీ అంతర్గత వ్యవస్థలో కీలకంగా మారాయి. ముఖ్యంగా ఆయన కుమారుడు కేటీఆర్ కి పార్టీలో ఉన్న ప్రాధాన్యత, బాధ్యతలు గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన అంశం కవిత రాజకీయ ప్రయాణం. బీఆర్ఎస్ లో తనకు తగిన స్థానం, ప్రాధాన్యత దక్కలేదనే భావనతో ఆమె పార్టీకి దూరమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ కి దక్కిన స్థాయి, రాజకీయ వారసత్వ గుర్తింపు కవితకి కూడా లభించి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కవిత తన స్వతంత్ర రాజకీయ వైఖరిని ప్రకటిస్తూ తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త రాజకీయ దిశగా అడుగులు వేస్తున్న సంకేతాలొచ్చాయి. ఈ క్రమంలో ఆమె పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని కీలక నేతలపై ఆరోపణలు చేయటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పార్టీ క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో ఆమె సస్పెన్షన్ కూడా చోటు చేసుకుంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే గతంలో కేసీఆర్ ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రస్తుతం కవిత ఎదుర్కొంటున్న పరిస్థితుల మధ్య పోలికలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యక్తిగత రాజకీయ ఆశయాలు, ఆత్మగౌరవం, పార్టీ అంతర్గత శక్తి సమీకరణాలు, ఈ మూడు అంశాలు కలిసి నాయకుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ మాదిరిగానే కవిత కూడా తన కొత్త రాజకీయ ప్రయాణంలో విజయాన్ని సాధించగలరా? తెలంగాణలో ఇప్పటికే బలమైన రాజకీయ శక్తులు ఉన్న నేపథ్యంలో కొత్త పార్టీకి స్థానం సంపాదించటం సవాలుగా మారనుంది. అయినప్పటికీ కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం పోరాటానికి సిద్ధమని ప్రకటించటం ఆమె ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. మొత్తం మీద గతంలో జరిగిన రాజకీయ నిర్ణయాలు భవిష్యత్తులో ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో ఈ పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. నాడు టీడీపీ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ఆ పార్టీ బలహీనతకు దారి తీసిందనే విశ్లేషణల మధ్య ప్రస్తుతం బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.